వెంకటేశ్వర గారు మీరు ఎక్కడ ఉంటారండి? సింగనగర్ డాబాగొడ్ల సెంటర్. సార్ ఇప్పుడు ప్రభుత్వం తరపున మీకు సహాయక చర్యలు బాగానే అందుతున్నాయండి? మీకు సహాయ చర్యలు బాగానే అందుతున్నాయి. అయితే ప్రభుత్వం తరపున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ మధ్యకి వస్తున్నారా? అర్ధరాత్రి 2 గంటలకు కూడా వస్తున్నారు కదండి. 74-75 సంవత్సరాల వయసులో అర్ధరాత్రి పూట కూడా తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకేంటి, ఇండియాలోనే ఏ సీఎం చేయనంతగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి మొన్న అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు హెలికాప్టర్ సర్వే చేశాడు, జనాల్లోకి వెళ్ళలేదు. అది 15 రోజుల తర్వాత ఇమీడియట్గా స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంకెందుకు రాలేదు, వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరదల మీద కూడా రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు ఏదో ఫోటోషూట్లు చేస్తున్నాడని చెప్తున్నారు. మీది చాలా ముంపు ప్రాంతం, మీరేమంటారు? అసలు 5 ఏళ్ళతో అన్నం తినేవాడు రాజకీయం చేయకూడదు. ఇటువంటి సమయంలో నీకు చేతనైతే సహాయం చేయాలి. సహాయం చేసే వాళ్ళని విమర్శించడం తప్పు కదా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడే కానీ జగనే కానీ ఇంకెవరైనా కానీ 10 మంది వచ్చి ఇప్పుడు ఎవరెవరు ఏదో చిన్న చిన్న సంస్థలు కాలేజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి చేతనైనంత వరకు బిస్కెట్లు వాటర్ ప్యాకెట్లు పంచుతున్నారు ఇంటింటికి తిరిగి. ఇప్పుడు అలా సహాయం చేయమనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పేదవాడు కాదు కదా, 1 కోటి రూపాయలు సరిపెట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారి భార్య 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. ఇప్పుడు ఆమెకుంది ఒకటే హెరిటేజ్ సంస్థ. మరి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి మాకు తెలిసినంత వరకు 4-5 ఏదో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయని తెలుసు, కంపెనీలు. ఇప్పుడు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు. ఏ వైసీపీ నాయకుడు వచ్చి ఇక్కడ అన్నదానం లాంటి ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసింది లేదు, కనపడ్డోడు లేడు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు తెల్లవారుజామున 5:30కు వచ్చారు. ఏది రెండో రోజు జరిగిన 2వ తారీఖు తెల్లవారుజామున 5ంటికి వచ్చి 11:30, 12 వరకు లోపల సర్వేలోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని పలకరించుకుంటాం, మేము చూసుకుంటామని. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సమయంలో కూడా అందుబాటులో లేడు. అంటే జనాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన వచ్చి వెళ్ళిన టయాన్ని వచ్చాడు. చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ తోపిడి ఉంది, ఫుల్ తోపిడి ఉంది. 5 అడుగుల్లోతో వాటర్, ఇక్కడ ఫుల్ తోపిడి ఉంది. పడవ పడిపోయింది అనుకున్నాం. ఆయన అమ్మటి సెక్యూరిటీ కూడా లేదు, 3-4 ఉన్నారు అంతే. ఇప్పుడు ఆయన చేయలేదని ఎలాగంటాం చెప్పండి. ప్రభుత్వం తరపున అయితే మీకు బాగానే అందుతుంది? ప్రభుత్వం తరపున బాగానే అందుతుంది. బిఆర్టీఎస్ రోడ్డు చూసారా మీరు? ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం. అక్కడ వటుకు కూడా ఈ సప్లై చేయడానికి ఆహారాలు వాటర్ సప్లై చేయడానికి ట్రాఫిక్ ఫుల్గా వెహికల్స్, పెద్ద పెద్ద లారీలు అయిపోయింది. ఎలా సప్లై అనట్లేదని మనం అంటాం చెప్పండి. ఇప్పుడు ఈ బ్రిడ్జి దాటాలంటే 1 గంట సేపు పడుతుంది. అంత ఫుల్ రష్గా ఉంది. అంతా వెహికల్సే, అంతా క్లీనింగ్ ప్రాసెస్ కానీ వాటర్ ఫుడ్ సప్లై కానీ ఇదే సప్లై అందుతుంది కదా. చేయలేదని ఎలాగంటాం? అందుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు అన్ని అందుబాటులో సౌకర్యం చేశాడు. కాకపోతే ఏంటంటే కొంతవరకు ఇంకా వాటర్ ఉంది ఈ ఏరియాలో, మొత్తం పల్లం ఏరియాలో వాటర్ ఉంది. అదంతా క్లీన్ అయిపోయాక కొద్దిగా బీచింగ్ లాంటిది ఇలా చేస్తే మాకు కొద్దిగా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు మీరుండే ఏరియా పేరేంటి సార్? ఇది తమ్మిన దుర్గారావు నగర్, ఆర్ఆర్పేట, సెకండ్ లెఫ్ట్. సార్ మరి గత 4 రోజులుగా అయితే ఇది ముంపు ప్రాంతంలో ముంపులోనే ఉంది మొత్తం కూడా. మరి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమన్నా సరఫరా చేస్తున్నారు సార్? ఇక్కడ ఫుడ్ అది వస్తుంది, ఫుడ్ వాటర్ అది వస్తుంది, అవైలబుల్గానే ఉంది. మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, మొన్న క్లీన్ చేశారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెడ్ పెరిగింది కొద్దిగా, బాగానే ఉంది, పర్లేదు. ఇల్లు కూడా ప్రభుత్వం తరఫున క్లీన్ చేశారు? వాళ్ళ తరఫున కొన్ని అంటే అపార్ట్మెంట్ల వరకు వచ్చారు, లోపల రాలే. 4 ఫోటోలు దిగారు, జాగ్రత్తగా వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు సార్ ఈ విపత్కర సమయంలో? చేస్తున్నారు అనుకున్నాం. ఇంకా ఎంత చేసినా ముందు ఎంప్లాయ్స్ చేయాలిగా. లోపలికి అందాలి మెయిన్. ఇక్కడ రోడ్డు మీద దగ్గరలో అయితే ఇబ్బంది లేదు, కానీ లోపల కొద్దిగా ఉంటే బాగానే ఉంది. వెళ్ళలేని ప్రదేశాల్లో మాత్రం జరగట్లేదు అంతే. మొన్న మధ్యకాలంలో అయితే కొద్దిగా వాటర్ అది అందలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా తోటవరి వీధి అటువైపు లోపల ఫుడ్ అందట్లేదు. అది అందితే బాగుంటుంది. లోపల మెయిన్ లోపలికి వెళ్ళాలి, ట్రాక్టర్ ద్వారా కానీ లోపలికి వెళ్తే బాగుంటుంది అంతే. థ్యాంక్ యూ సార్. పేరండి? రమణ గారు మీరుండే ఏరియా పేరెంట్ సార్? ఇది నందమూరి నగర్. ఓకే సార్, ఇప్పుడు గత 4 రోజుల్లో అయితే బుడమేరు ముంపు ప్రాంతంలోని నందమూరి నగర్ అయితే ఉండడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు మీకు ఎటువంటి సహాయం చేయగలుగుతున్నారండి? సహాయం అయితే బాగా చేస్తున్నారు, కానీ ఇక్కడ కాకుండా డీప్ ప్రాంతాలు వెళ్తే పాపం మూలమూలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి వెళ్తే ఈ ప్రతిఫలం అనేది చెల్లుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరో ఒకరు వస్తున్నారు, తీసుకెళ్ళిపోతుంది, అయిపోతుంది. మెయిన్ సెంటర్లో కాకుండా ఈవెన్ మీరు కూడా ఆ మూల ప్రాంతాలకు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారనుకోండి, మీ బాధలు తెలిసి మీరు కూడా ఎక్స్పోజ్ చేయడం బాగుంటుంది. అందరి పరిస్థితులు అంతే. ఇక్కడైతే మాత్రం ఏముంది, ఎలా వస్తున్నా వెళ్ళిపోతున్నా. ఇక్కడ చిన్న చిన్న ఎత్తు ప్రాంతాలు ఇవి, ఇది పర్వాలేదు, నాట్ బ్యాడ్ ఇది. కానీ ఆ లోపల ఎక్కడ చూద్దాం ఇక్కడ వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఆ లోపల అటు ఇది ఈవెన్ ఇటే కాదు, రాధానగర్, పాయకాపురం, రాజీవ్ నగర్, అది ప్రకాష్ నగర్, బాంబే కాలనీ మెయిన్ చాలా నాట్ ఈవెన్ సింగిల్ చెప్పలేము, బట్ ఇది అనంతం. ఇది హిస్టరీలో లేనిది, అదే ఊహించలేనిది కూడా వచ్చింది.
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మరి ఈ వరద మీద కూడా రాజకీయం మాట్లాడుతున్నారు, మీరేమంటారు? రాజకీయాలు అది నాకు తెలియదండి, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. సాయం చేస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. అయితే సాయం వెళ్ళిందే పర్సన్కి వెళ్తుంది తప్ప నాకు లేదని రావట్లేదు. నేనేంటంటే రాలేకపోతున్నా. కొంతమంది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు రాలేకపోతున్నారు. అలాగే చిన్నపిల్లలు రాలేకపోతున్నారు, లేడీస్ ఉన్నారు రాలేకపోతున్నారు. వాళ్ళకి అందేటట్టు చూస్తే మాత్రం 100% ఓకే. ఎవరెవరి ప్రభుత్వం నాటు కదా. అలాగే సేవా సంస్థలు బాగా చేస్తున్నాయి, వాళ్ళు కూడా మెచ్చుకోవాలి కదా. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఏదో చేయాలని ఏదో చేయాలని వస్తా. జనరల్ చెప్పాలి, నేను కూడా ఏదో చేయాలని తిరుగుతున్నాను. బట్ నాకు అందుబాటులో రావట్లేదు. నేను ఉన్నాను అలాగా తిరుగుతున్నాను. ఉదయం సాయంత్రం వరకు ఇలా. మా ఇల్లు ఇక్కడే పక్కనే, నాకైతే బాగానే ఉంది అంత జనరల్గా అందరైనా. కానీ నేను కూడా ఏదో చేయాలి తిరుగుతుంటే, బట్ ఎక్కడ ఏది చేయడానికి ఏముందో చెప్పండి, ఏం కనిపించట్లే. చేయాలని లోపలికి వెళ్ళాలంటే మాత్రం నేను త్వరగా రావాలి, నేను వేదాలి, నేను ఒక కిలో కాదు తీసుకెళ్ళాలన్నా అంత దూరం వెళ్ళలేకపోతున్నాను. సో ఈ చేసేది ఏదో కొంచెం డీప్గా లోపలికి వెళ్ళి చేస్తే మాత్రం 100% బాగుంటుందండి. జనాలు కూడా బాగుంటుందండి. ప్రతి ఇంట్లోనూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇల్లు మొత్తం ఈ దర్వాజాకి నిండిపోయినాయి. వాళ్ళ ఇంట్లో ఏమి లేవు. వాళ్ళేదో ఎత్తు మీద ఉండి అంటే స్లాబ్ మీద ఉండి ఏదో బతుకుతున్నారు తప్ప, ఏంటంటే మనిషి బతకాలని బతుకుతున్నారు. కానీ ఏదో తప్పించుకు వెళ్ళిపోయి మళ్ళీ ఏదో కోటలు కట్టేది లేకపోతే చేసేది మాత్రం ఎవడూ లేడు. ఉంటే రేపటికి ఏదో బతికి తిందాం ఉందాం, లేదంటే లేదు అంతే. కానీ ఈ సాయం చేసే మాత్రం ఇది కాకుండా రాను ఇప్పుడు 1 వీక్ అయింది. శనివారం సాయంత్రం స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇక్కడ ఇప్పటికొచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరికి వెళ్ళలేదు, ఈవెన్ నాకు కూడా రాలేదు. కానీ సరిపెట్టుకోవాలి, ఎందుకంటే నా సౌఖ్యం కాదు, పక్కడి చూడాలి, పక్కడిని చూడాలి. నాకు అందిందంటే ఇప్పుడు పట్టుకుని తిరుగుతాను, ఎవరైనా అడిగి ఇచ్చేస్తున్నాను, సిద్ధంగా ఉన్నాను. అలాగనే కాదు కదా, ఇప్పుడు నేను ఇచ్చానని కాదు, అందరూ ఇచ్చారు. అయితే నేను అనేది ఏంటంటే ఈ సర్కిల్లో కాకుండా మెయిన్ డీప్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడి వరకు వచ్చే నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను అంతా మన మార్నింగ్ వెళ్ళి వచ్చాను, మన ఆటో దాంట్లో ట్రాక్టర్లో వెళ్ళి వచ్చాను, అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ ప్రయోజనం లేదు, అంటే డీప్గా వెళ్ళట్లేదు ఏది కూడా. ఇక్కడిక్కడే వస్తున్నాయి. మీరు నిన్న చూడలేదు, ఇదంతా పడేసి వెళ్ళిపోయారు నైట్ టైం అంతా. అదేంటంటే పాపం వాళ్ళు దానం చేయాలి, గవర్నమెంట్ రానండి దానం చేయండి ఏదేమో ఉండే. కానీ ఇక్కడికిక్కడే అయిపోతుంది అంతా. అదే అక్కడికి వెళ్ళారనుకోండి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్.